ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. బాగా కాస్ట్లీ శారీస్ బాగా వాడే హీరోయిన్ అంటే ఇప్పుడు 8,000 సావిత్రమ్మ పెట్టేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ఉండేది అప్పుడు ₹1,00,000 కూడా చేరుందా? వాణిశ్రీ గారు కూడా అండి. వాణిశ్రీ గారు కూడా. వాణిశ్రీ గారు, ఓకే. వాణిశ్రీ గారికి రిలేషన్ అప్పారావు అని ఆయన పర్సనల్ చేసేవాడు. నేను వాణిశ్రీ గారికి అప్పుడప్పుడు అసిస్టెంట్ వెళ్ళటం అది చేసేవాడు. సో ఆవిడది ఒక బ్రహ్మాండమైన స్టైల్. కొప్పు ఆవిడ స్టైల్ ఇంతవరకు తిరిగిపోతూ, ఆ పళ్ళు పర్ఫెక్షన్, ఆ శారీ స్టైల్, శారీ వేరింగ్ అంటే వాణిశ్రీ గారే. మీరు ఇప్పుడుగా చూడండి, ఆవిడ శారీ కట్టుకున్న విధం అంత పర్ఫెక్షన్ గా అలా వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది. ఆమె హైట్, ఆమె ఫిజిక్, ఆమె ఆ మొక్క కవలికలు అంటారు కదా, ఆ కళ్ళు, ఆ కొప్పు ఇంతవరకు వేరే హీరోయిన్ చూడలేము. ఎయిర్ డ్రెస్సర్ కే ఒక ½ అవర్ 40 minutes పడుతుంది సార్ ఎయిర్ డ్రెస్ చేయడానికి. అవునా? కొప్పుకే? కొప్పుకి దానికి మళ్ళీ అన్ని ఈ పెట్టి సెటప్ చేసి అంతేది అంత పర్ఫెక్షన్, కొంత కూడా తేడా రాకూడదు ఆవిడకి ప్రతి విషయంలోనూ. ఆవిడ తృప్తిగా పర్ఫెక్షన్ అయితేనే ఆవిడ బయటకు వస్తారు రూమ్ నుంచి. అంతవరకు మాతో వర్క్ చేయించుకుంటూనే ఉంటారు. పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. ఆవిడలో అదొకటి చాలా గ్రేట్. కాస్ట్లీ శారీస్ వాడతారా? ఆవిడ కాస్ట్లీ. సో ఇలా ఉండాలి నాకు. కన్ఫామ్ గా ఆవిడకి ఒక స్టైల్ అంటే ఆ స్టైలే. బట్ ప్రతి సినిమాకి ఆవిడ బాగా ఆలోచించేది. మనకి ఈ సినిమాకి ఈ స్టైల్, ఈ సినిమాకి ఈ స్టైల్, అలాగ ఆలోచించుకుంటూ ఆవిడ వర్క్ చేసేది. సో అప్పుల్లో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు సార్ అంటే, కొంతమందికి జ్యువెలరీ ఇష్టం, కొంతమందికి కాస్ట్యూమ్ చీరలు అంటేనే సో ఎక్కువ ఎవరు చీరలకి ప్రిఫరెన్స్ ఇచ్చేది? ఎక్కువ ఎవరు హాస్టల్ సంపాదిద్దాం, లేకపోతే జ్యువెలరీ కొందాం, మనకి ఎందుకు ఇవి తక్కువలో ఏదైనా కట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, పర్సనల్ లైఫ్ లో ఉంది అనుకునే ఆర్టిస్టులు అంటే? ఎక్కువ పర్సనల్ లైఫ్ గురించి మనం అంతగా చెప్పలేము కానండి. సినిమాగా చూసుకున్నామంటే వాణిశ్రీ గారు కొంచెం ఎక్కువ ఇది ఆ విషయంలో. ప్రొడ్యూసర్ ఎంతవరకైనా పెడతారు ఆవిడ. అది డెఫినెట్ గా అది కావాలని అడుగుద్ది, అదే చేయించుకుంటారు. సో అప్పుడు ఉంటుంది కదా సార్, వాళ్ళు వచ్చి నీట్ గా దగ్గరుండి ఇలా కావాలి ఇలా కావాలని చెప్తారు. లేకపోతే మనల్ని ఇంటికి పిలవడం, ఇంటికి వెళ్తాం అలాంటివి జరగటం అన్ని మామూలుగా ఉంటాయి. రమ్మని చెప్తారు, వెళ్తాం, ఏది చెప్తారు, ఇది కావాలి అది కావాలంటారు. ఈ రోజుకి ఆ రోజుకి చెప్పి చేయించుకునేవాళ్ళండి ఆ రోజుల్లో. పెద్దగా ఏది టెన్షన్ ఏదో ఇంకొక ప్రాబ్లం ఉండేది కాదు. కావాల్సింది ఏంటో అది మన దగ్గర నుంచి వరకు వాళ్ళు తీసుకునేవాళ్ళు. నాకు ఇలా కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. డెఫినెట్ గా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సావిత్రి గారు, జమున గారు, ఇప్పుడు వాణిశ్రీ గారు అంటే ముగ్గురు ఒక ఇదిలో ఉండేటప్పుడు ఒకరు కాదు, అందులో ఆవిడ ఇలా వేస్తే మనం ఇలా ఉండాలి అనేది ఉండేది డెఫినెట్ గా ఉంటుంది. కాకపోతే మూవీ అనేదాన్ని కూడా మనం దాన్ని దాటలేంగా. ఆ సినిమాకి ఏం కావాలో అదే చేయగలం. బట్ వాళ్ళలో ఒక స్టైల్ అనేది మాత్రం క్రియేట్ చేసుకుంటారు. మనకి అయినకి కావాలన్నా ఉన్నాయి, బట్ నా లెంత్ బ్లౌజ్ ఎంత ఉండాలి, అది వాళ్ళ పర్ఫెక్షన్. ఇంకా అది మారదు, ఏ సినిమాకైనా ఆవిడ అలాగే వాడతారు. బట్ మిగతా సైడ్ నుంచి ఏమన్నా చేంజెస్ ఉంటాయి తప్ప అలా ఫిక్స్ అవుతారు వాళ్ళు. ఓకే. సో హీరోస్ ఎవరు సార్ పర్ఫెక్షనిస్ట్? అప్ప ఇలానే ఉండాలి నాకు? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, జగ్గయ్య గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజ్ గారు, అసలు వాళ్ళ డ్రెస్ స్టైలే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు చూస్తూనే ఉన్నాం మేము, అన్ని చూసారు కాబట్టి మీరు ఎవరు బాగా? శోభన్ బాబు గారి స్టైల్ ఒక టైపు, ఆయన వచ్చి అది ఇప్పటికీ ట్రెండే. ఆయన స్టైల్ ఎక్కువగా ఓవర్ గా ఉండదు, అది కానీ సింపుల్ ఉండదు. నీట్ టచ్ చేసుకున్నారా ఆయన స్టైల్, అది అంత నీట్ గా ఉంటుంది. అదే మీరు కృష్ణ గారికి చూడండి, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. ఆయన సినిమాలో అలాంటి క్యారెక్టర్సే. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంతే, ఎక్కువగా ఆయన కాపీ కొట్టింది ఎక్కువ. ఎందుకంటే ఆయనలో ఎక్కువ డబల్ పాకెట్ అనో లేకపోతే ఏదో షోల్డర్ పైప్ అనో ఏదో సంథింగ్ ఆయనలో ఉంటుంది. ఆయనకి అలాంటి క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేశారు. రాను రాను పెద్ద సినిమాలు చేశారు, అల్లూరి సీతారామరాజు అది అనుకోండి. వెరీ బిగినింగ్ స్టేజ్ లో మాత్రం ఆయన స్టైల్ వెరీ గుడ్, సపరేట్ ఆయన ఒక స్టైల్. ఓకే. శోభన్ బాబు గారి కూడా స్టైల్ డిఫరెంట్ కూడా సార్. ఇక్కడ నుంచి నీ నుంచి బెల్లు బూట్ కట్లు, అప్పట్లో బూట్ కట్టేది. ఆ బూట్ కట్లు ఆయన టచ్ చేసుకుని ఆ బెల్ట్, ఆయన అస్సలు ఆ మేకప్, హెయిర్ స్టైల్ గాని కొంచెం కూడా అస్సలు చెదరకూడదు. అంత పర్ఫెక్షన్ గా ఉంటాడు ఆయన ఫ్రేమ్ లో గాని, నిలబడినా గాని. యాక్టింగ్ ఏమైనా అవునండి,
ఆయన ఆ గ్లామర్ ఆ స్టైల్ ఎప్పుడు మిస్ అవ్వరు. ఆ, ఆయనలో అసలు హైలైట్ ఆయన స్టైల్. అందుకే అందగాడని పేరు వచ్చింది అలా ఉండబట్టే ఆ రింగ్. రింగ్. ఆయన ఇల్లు ఎక్కడేనండి, అక్కడ ఒక సిరియార్ రోడ్ దగ్గర అని అవునవును. చెప్పి ఆ ఇంటి దగ్గర ఆ, నేను పొద్దులే లేచి వెళ్ళేవాడిని అప్పుడు పర్సనల్ అయినప్పుడు. సో హ్యాపీ. ఏ రకమైన ఇబ్బంది పెట్టరు, ఉమ్, నీట్ గా వేసుకుంటారు, స్టైలిష్ గా వస్తారు, ఉమ్, పర్ఫెక్షన్ చూసుకుంటారు. ఉమ్. ఆయన స్టైల్ సో ఆయన. స్క్రీన్ మీద అంత అందంగా ఉంటారు కదా, మరి ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్ కావాలి నాకు సాయి అని పిలిపించుకొని ఇలాంటి ఆయన ఆఫ్ స్ట్రీట్ లో కూడా నీట్ గా ఉంటారు టచ్ చేసుకొని ఉంటారా? టచ్ చేస్తారు. ఒకవేళ సపోజ్ ఇంట్లో ఉన్నా కూడా ఆయన స్టైలే వేరు, చాలా నీట్. ఓకే, వైట్ అండ్ వైట్. రైట్ అండ్ రైట్. ఈ పార్లల్ ప్యాంట్ అనేది అదే రామారావు గారి స్టైల్ అంటారు రామారావు కదా, style. ఆయన దగ్గర నుంచి వీళ్ళు కాపీ తీసుకుందా? యాక్చువల్ గా మీకు ఆ పీరియడ్ లో వచ్చి ఆ స్టైల్ ఎక్కువ, అంటే ఆ ఫ్రంట్ Baggy, ఫ్లీట్స్, baggy pant ఆ? బ్యాగీ ప్యాంట్, ఆ. ఫ్రంట్ ఫ్లీట్ అండ్ లూజ్ ప్యాంట్. అంటే బ్యాగీ అని కూడా చెప్పకూడదు, యాక్చువల్ ఫ్రంట్ ఫ్లీట్ పెట్టి ఆ లూజ్ ఫిట్. Hmm. అప్పట్లో అది స్టైల్, అది చాలా పెద్ద స్టైల్. Hmm. ఆ ఫ్రంట్ ఫ్లీట్లు, ఆ పాకెట్స్, ఈ ఫ్రంట్ పాకెట్ ఉండే, ఈ సైడ్ పాకెట్లు, అది ఆ రోజు లేదా ఈ మన జీన్స్ కి వచ్చినట్టు. జీన్స్ వచ్చినట్టు ఇలా ఉండి కట్టింగ్ అవును, ఉండే అవును, పాకెట్లు ఉంటాయి, ఫ్లీట్లు ఉంటాయి. అవును, అది ఆ రోజు స్టైల్. అది Hmm. ఇక్కడ ఫ్రంట్ పట్టి ఉంటాయి, ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంటాయి. అవును. అది ఆ రోజు ట్రెండ్ అది. సో ఎన్టీఆర్ గారు కూడా బాగా టైం కేటాయిస్తారు, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, డెఫినెట్ గా బాగా స్టైలిష్ గా. ఆయన ఇచ్చేంత టైమింగ్, ఫ్రీడమ్ ఇంకొకరు ఎవరు ఉండదండి. Hmm. ఆయన ఒక టెన్షన్ కూడా చేయరు. అంటే నేను అప్పుడు అసిస్టెంటే, నేను అప్పుడు ఇండివిజువల్ కాదు. మోక రామారావు అని దానవీర సూరకర్ణ సినిమాకి నేను అసిస్టెంట్ని. ఆయనకి డ్రెస్ కాస్ట్యూమ్ వెయ్యాలి అంటే అప్పుడు ఆ సినిమా కాస్ట్యూమ్స్, Hmm. ఆర్మర్స్ అయ్యి ఎంత కోఆపరేట్ చేస్తారంటే ఎక్కడా ఇరిటేషన్ చేయరు. Hmm. చక్కగా నిలబడి నీట్ గా అర్జెంట్ పడడం, టెన్షన్ పడడం, వేసేయండి తీసేయండి, అది అస్సలు ఆ ట్రెండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండదు. Hmm. మనం నీట్ గా టైం తీసుకోవచ్చు, నీట్ గా వేయచ్చు, పక్కగా వేయచ్చు. Hmm. పర్ఫెక్షన్ గా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. అంటే అన్ని పర్ఫెక్షన్ గా ఉన్నాయా లేదా, ఆడితే ఏమన్నా ఆడుతున్నాయా అంటే ఆయన రూమ్ లోనే ఆ పర్ఫెక్షన్ చేసుకుని అప్పుడు ఆయన అలా బయటకు వస్తాడండి. అసలు ఏమి, అసలు ఆ గంభీరం ఆయన స్టైల్. ఏ క్యారెక్టర్ వేసినా, రాముడైనా కృష్ణుడైనా, అసలు అవన్నీ ఆ రోజున ఈ రోజుకి మనం ఆయన్ని కాపీ చేసి ఆయన ఫాలో చేస్తున్నాం అంటే ఆయన పర్ఫెక్షన్. అవును. అల్లూరి సీతారామరాజు అవునండి, కృష్ణుడు అవునండి, కర్ణుడు అవునండి, ఏదైనా అవునండి, అంత పర్ఫెక్షన్ ఆ రోజుల్లో. మా చీఫ్లు, మా గురువులు, ఈ రోజు చీఫ్లు అంటున్నారు, ఆ రోజు మా గురువులు. మా గురువులు వాళ్ళంతా చేసినాయి. నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ గా చేయటం, అంతంత గొప్ప గొప్ప బట్ ఆర్టిస్టులు. ఒకసారి ఆయన సెట్ లో గెటప్ వేసుకున్నారంటే ప్యాకప్ అయ్యే వరకు తీరండి, తీరండి. అంత వెయిట్ అయినా గానీ అస్సలు కిరీటంతో సహా. ఒక్కొక్కసారి తీస్తే కిరీటం తీస్తారేమో గానీ Hmm. అదర్వైజ్ ఏది కూడా టచ్ చేయరండి. Hmm. అది కూడా ఎప్పుడో వెరీ రేర్ గా తీస్తారు తప్ప ఆయన డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళారంటే అంత పర్ఫెక్షన్. ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఇప్పుడు పులికి చూపించింది ఒక 10-15 కేజీలు ఉంటుంది. ఒక హీరో పాపం క్యారీ చేయాలంటే ఎంత కష్టం. ఈజీగా 23-25 కేజీస్ వెయిట్. బాడీ ఆర్మర్స్ అవునండి, Hmm. క్రౌన్ అవునండి, Hmm. ఈ పట్టీలు, ఇక్కడ పట్టీలు, అసలు సాయంత్రం ప్యాకప్ వరకు తీరు. ఈ అవుట్పుట్ మాత్రం అస్సలు తీరండి. ఓన్లీ తీస్తే ఎప్పుడన్నా జస్ట్ ఈ క్రౌన్ మాత్రం తీసి ఒక పక్కన చైర్ ఉంటుంది, ఆ టేబుల్ లో పెడతాం. మళ్ళీ షార్ట్ బయలుదేరుతున్నారంటే పెట్టుకుని బయలుదేరుతాం, అంతే తప్ప అదర్వైజ్ ఏది కూడా రిమూవ్ చేయరు. అంత ఓపిక ఆయన, అసలు చెప్పలేం ఆయన గొడవ. ఇప్పుడంటే లైట్ వెయిట్ లో వస్తున్నాయి, అంత వెయిట్ ఉంటాయి, వెయిట్ ఉంటేనే ఆ ఫీలింగ్ వచ్చేది అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ బాగా డెవలప్ అవడంతో ఏదో చక్కగా చేసేస్తున్నారు. ఆ రోజు అది కాదు కదా, అంత చాలా వర్క్మెన్షిప్ ఎక్కువ. ఆయనకి చాలా గ్రేట్ వర్క్ అండి. అట్లా కష్టపడ్డారు కాబట్టి ఆయన ఇప్పటికీ రాముడు, కృష్ణుడు అయ్యారు. అవి మనం ఇంకా ఫాలో చేసుకుంటా ఉన్నాం. బట్ లక్కీగా నాగేశ్వరరావు గారికి అంత కష్టం లేకుండా హ్యాపీగా టచ్ చేసుకున్న క్యారెక్టర్లు నాగేశ్వరరావు గారికి, శోభన్ బాబు గారికి లక్కీ. అవును. సో అంటే వాళ్ళ అది వేర్లే, స్టైల్ వేరు. ఇంకా కృష్ణ గారు కూడా అంతే కదండి, స్టైల్ ఆయన స్టైల్ గా ఉంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.